మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ముందు మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన కొన్ని మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినములో మీ ఆశీర్వాదమునిచ్చి మీ బలమునిచ్చి ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, అందరికీ వందనాలు. ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. చిన్న బిడ్డలైన వారందరికీ క్రీస్తు నామంలో దేవుని ఆశీస్సులు, దేవుని ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయునుగాక, ఆమెన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటి 2 వచనాల్లో మనం చూస్తే మనము దేవుని పిల్లలమే అంటాడు ఆయన. మనం దేవుని పిల్లలమే. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందాలని తన కుమారుణ్ణి పంపించాడు. మనం ఆయన పిల్లలం అవ్వాలని దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. యోహాను సువార్త 1:12లో మనం చూస్తే, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి అందరికీ దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ప్రియులరా, ఈ చిల్డ్రన్స్ డే రోజున మనం చిన్నపిల్లల్ని విష్ చేస్తూ ఉంటాం. మనం ఎవరి పిల్లలం? మనం దేవుని పిల్లలమేనా? దేవుని పిల్లలమైతే ఆయన అంటున్నాడు, మొట్టమొదటిది ఆయనను పోలి ఉంటామంట. 3వ అధ్యాయంలో యోహాను మొదటి పత్రికలో మనకు ఆ విడుదల ఇచ్చాడు దేవుడు. గలతీ పత్రిక 3:26లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారని. ప్రియులరా, మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆయన పిల్లలమవుతాం. అదే గలతీ పత్రిక 4:7 అంటాడు, నీవిక దాసుడవు కాదు కుమారుడవే, కుమారుడవైతే వారసుడవు అని చెప్తాడు. ప్రియులరా, దేవుని పేరు పెట్టుకొని దేవుని పిల్లలుగా మనం చలామణి అవుతూ ఉన్నాం. ఆ దేవుని లక్షణాలు మనలో కనిపిస్తున్నాయా? కుమారులను చూసి, కుమార్తెలను చూసి తండ్రిని ఎలాగా మహిమపరుస్తారో, తండ్రిని ఎలాగా మంచి పేరు తీసుకొస్తారో మనం కూడా మన ఆత్మీయ తండ్రి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి, మనందరి తండ్రి యెహోవా దేవుణ్ణి, తండ్రిని మనం గౌరవించేటట్టుగా ఆయన లక్షణాలు మనం కలిగి ఉన్నామా? క్రీస్తుని చూస్తే మనం తండ్రిని చూసినట్టే. అందుకని అంటాడు, ఆయన ఎలా అయితే ఉన్నాడో ఆయన్ని పోలి ఉంటాం మనం. కొరింథీ 2వ పత్రిక 3:18 అంటాడు కదా, మనందరము ముసుగు లేని ముఖముతో దేవుణ్ణి మనం దర్శించబోతున్నాం. రోమపత్రిక 8:28లో కూడా ఆ మాట చెప్తాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన నామనందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు అని. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో ఆయన రాయవలసినటువంటి మాట, మనం దేవుని పిల్లలమైతే వారసులమని రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. ప్రియులరా, మనం ఎవరి పిల్లలం? అబద్ధాలు ఆడుతున్నామా? అబద్ధం ఆడితే సాతాను పిల్లలమే. లోక సంబంధమైన ఆచారాలు మనలో ఉన్నాయా? అయితే మనం దేవుని పిల్లలం కాదు. పేరుకైతే దేవుని పిల్లలమేమో కానీ ఇంకా లోకానుసారమైన ప్రాచీన స్వభావం మనలో ఉంటుందేమో. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యోహాను మొదటి పత్రికలో చిన్న పిల్లలారా అనే మాట 14 సార్లు మనకు కనిపిస్తుంది. అంటే మాటికి విశ్వాసములో చిన్నపిల్లలుగా ఉన్నవారిని బలపరచడానికి, ఆధ్యాత్మికంగా దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక, ఆమెన్.